నేనైతే జస్ట్ ఒక 6 to 7 అవర్స్ ఉండి మళ్ళీ కేరళ నుండి అయితే వెళ్ళిపోతున్నాను గైస్. ఫైనల్ ఇప్పుడు వచ్చేసి అయితే నేను ట్రివాండ్రం సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. యాక్చువల్లీ నేను వచ్చేసి అయితే కన్యాకుమారి వెళ్ళాలి, బట్ నేనైతే కన్యాకుమారి వెళ్ళకుండా నా బోర్డింగ్ పాయింట్ అనేది ట్రివాండ్రం సెంట్రల్కి అయితే చేంజ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి ట్రివాండ్రం సెంట్రల్. అండ్ ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి అయితే 22503 కన్యాకుమారి నుండి దిబ్రూగఢ్ వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. గైస్ ఈ ట్రైన్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకుంటే మనకి వచ్చేసి అయితే ఈ ట్రైన్ ట్రావెల్ టైం వచ్చేసి అయితే మనకి 73 అవర్స్ నుండి 75 అవర్స్ అయితే మనకి ట్రావెల్ టైం అయితే పడుతుంది. అండ్ ఇంకా అది డిలేలో ఉంటే మాత్రం 80 అవర్స్ కూడా పట్టచ్చు, చెప్పలేం. మ్యాక్సిమం మనకి దిబ్రూగఢ్ వెళ్ళేసరికి అయితే ఈ ట్రైన్ 80 అవర్స్ కూడా పట్టచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం 3 to 4 అవర్స్ అయితే పక్కా డిలేతో అయితే వెళ్తుంది. ఎందుకంటే ఇన్ని వేల కిలోమీటర్లు ఆన్ టైంలో వెళ్ళడం అనేది అసాధ్యం అది. అండ్ ఈ ట్రైన్ చూసుకుంటే మనకి ఇంతకుముందు వయా ఆసన్సోల్ దుర్గాపూర్ మీదకి అయితే వెళ్ళేది. అప్పుడైతే ఈ ట్రైన్ 80+ అవర్స్ అయితే ట్రావెల్ చేసేది. ట్రివాండ్రంలో మనకు వచ్చేసి అయితే వివేక్ ఎక్స్ప్రెస్ యొక్క టైం వచ్చేసి అయితే 7:35 PM. సో మన ట్రైన్ వచ్చేసి నాగర్కల్ కూడా దాటింది. ట్రివాండ్రంకి ఒక 48 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అన్నీ అనుకొని ఉంటే మనం అనుకున్నట్టు జరిగితే మాత్రం మన జర్నీ వచ్చేసి అయితే కన్యాకుమారి నుండే స్టార్ట్ చేసేవాడిని. బట్ ఏం చేస్తాం, ఆల్రెడీ మన లాస్ట్ ట్రైన్ ఏదైతే ఉందో అదైతే 20 అవర్స్ డిలే అవ్వడం వల్ల రైల్వే స్టేషన్లో దిగడమే ఆల్మోస్ట్ 10:45కి అట్లా దిగిన. కొచ్చివెల్లి రైల్వే స్టేషన్, అది కూడా ట్రివాండ్రంలో కాదు. కొచ్చివెల్లి నుండి మళ్ళీ ట్రివాండ్రంకి వచ్చి ట్రివాండ్రం నుండి కన్యాకుమారికి వెళ్ళి కన్యాకుమారిలో వెళ్ళేసరికి అంటే ఆల్మోస్ట్ మనకి ట్రివాండ్రంకి వచ్చేసరికి 11:15 అయింది. అంటే కన్యాకుమారికి వచ్చేసి 3 అవర్స్ జర్నీ. ఎంత లేదన్నా మనకు బస్ దొరకాలి, వెయిట్ చేయాలంటే 12కి ఎక్కిన మనం 3 o'clockకి దిగుతాం. మళ్ళీ 5:45కి ట్రైన్ ఎక్కాలి. మనకి రెస్ట్ ఉండదు, ఫ్రెష్ అప్ అవ్వడం ఇలాంటి అవ్వవు. అందుకోసం అని చెప్పేసి నేనైతే నా బోర్డింగ్ పాయింట్ ఏదైతే ఉందో నేను ట్రివాండ్రంకి చేంజ్ చేసుకున్నాను. నేను బుక్ చేసుకోవడం మాత్రం కన్యాకుమారి నుండి బుక్ చేసుకున్నాను. కాకపోతే నా బోర్డింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది ట్రివాండ్రం సెంట్రల్కి అయితే చార్ట్ ప్రిపేర్ అవ్వకముందే చేంజ్ చేసేసుకున్నాను. దానివల్ల నాకేంటంటే ఆల్మోస్ట్ 11 to 7:35 7:40 వేసుకోండి, ఆల్మోస్ట్ 7 అవర్స్ 7 అవర్స్ నాకు మిగిలినట్టే. హ్యాపీగా డార్మెటరీ తీసుకొని 250 రూపీస్కి డార్మెటరీ తీసుకొని రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ నేనైతే ఇప్పుడు తిరువనంతపురం సెంట్రల్కి అయితే వచ్చాను. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ట్రైన్ వచ్చినాకైతే అప్డేట్స్. అండ్ ఈ వివేక్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి అయితే మనకి 2012లో అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. అదే మన స్వామి వివేకానంద గారి బర్త్డే సందర్భంగా మనకి అయితే ఈ ట్రైన్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఎన్నో బర్త్డే, 150th బర్త్డే, స్వామి వివేకానంద గారి 150th బర్త్డే సందర్భంగా మనకైతే ఈ వివేక్ ఎక్స్ప్రెస్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. మనదే ట్రైన్ అనౌన్స్మెంట్. പാലക്കാട് ജംഗ്ഷൻ വഴി ദിബ്രുഗഡ് വരെ പോകുന്ന കന്യാകുമാരി ദിബ്രുഗഡ് വിവേക് എക്സ്പ്രസ് 19:45 തിരുവനന്തപുരം സെൻട്രൽ 3ാമത്തെ പ്ലാറ്റ്ഫോമിലേക്ക് എത്തിച്ചേരുമെന്ന് പ്രതീക്ഷിക്കുന്നു. This is our seat 71 side lower. అండ్ ఇక్కడైతే మనకి కింద ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు అండ్ పైన కూడా ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చాడు. అండ్ ట్రివాండ్రం సెంట్రల్ నుండి మనకి దిబ్రూగఢ్ వరకు వచ్చేసి అయితే 4067 కిలోమీటర్స్ అయితే ఉంది, అంటే 4067 కిలోమీటర్లు. అండ్ ఈ ట్రైన్లో వచ్చేసి అయితే మనం టోటల్గా 4067 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే 65 కిలోమీటర్స్ దూరంలో కొల్లాం జంక్షన్ అయితే ఉంది. అండ్ మనకి ట్రైన్ వచ్చేసి అయితే తమిళనాడు, కేరళ,
ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాం, నాగాల్యాండ్ ఇన్ని స్టేట్స్ అయితే కవర్ చేస్తూ అయితే ప్రయాణిస్తుంది ఈ ట్రైన్. సెట్ అయిపోయింది చూస్తున్నారు కదా. మనకైతే 2 బ్లాంకెట్స్ ఇస్తారు కింద పడుకోవడానికి, అండ్ ఒకటి బ్లాంకెట్ వచ్చేసి అయితే కప్పుకోవడానికి. ఇది వచ్చేసి అయితే నేను నెత్తి కింద పెట్టుకున్నాను, అండ్ ఒకటి పిల్లో. వెల్కమ్ ఆన్ బోర్డ్ మన జర్నీలో. వెల్కమ్ కాఫీ మాత్రం జబర్దస్తున్నది, మామూలుగా లేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని కాఫీ అయితే. యాక్చువల్ నేను కాఫీ కానీ టీవీ కానీ అసలు తాగను. నిద్ర వస్తుంది, జర కళ్ళు మండుతున్నట్టు అనిపిస్తుంది. మనకి ఎంతైనా కంటెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం వరకైనా అట్లీస్ట్ ఈరోజు కవర్ చేయడానికి అయితే ట్రై చేయాలి. అందుకోసం కాఫీ తాగితే జర నిద్ర పోతా అని చెప్పేసి అయితే కాఫీ తీసుకున్నాను. 20 రూపీస్కి వర్త్ అంటే 20 కాదు 50 రూపీస్ కూడా పెట్టచ్చు. అంత బాగుంది కాఫీ. గాయస్ జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మన ట్రైన్ వచ్చేసి అయితే సేలం జంక్షన్ కూడా చేరుకుంది గాయస్. అండ్ మన ట్రైన్ వచ్చేసి అయితే 6:47 AM రీచ్ అవ్వాల్సిన ట్రైన్ మనకి సేలంకి అయితే 7:30కి అయితే రీచ్ అయింది. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 670 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి అయితే ఇప్పుడు సేలం జంక్షన్ కూడా డిపార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనం వచ్చేసి అయితే సేలం జంక్షన్ కూడా డిపార్ట్ అవుతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుండి అయితే డిపార్ట్ అవుతున్నాం. జస్ట్ మనకైతే ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ మాత్రం, 3 మినిట్స్ హాల్ట్ ఉంది. బట్ మన ట్రైన్ డిలే వచ్చింది కాబట్టి 2 మినిట్స్లోనే డిపార్ట్ అయితే అవుతుంది. మనకి ట్రైన్ అయితే కన్యాకుమారి నుండే ఢిల్లీలో నడుస్తుంది. ప్రజెంట్ అయితే 43 మినిట్స్ డిలేతో అయితే నడుస్తుంది. మరి स्टार्टिंग हो रहा है ना, मतलब घुसने में प्रॉब्लम हो रहा है. डालता मैंने काली जे गिलास ना कथा
జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం అయితే కాట్పాడి కూడా చేరుకున్నాం. అండ్ టైం వచ్చేసి అయితే ఇప్పుడు 10:04 అయితే అవుతుంది. యాక్చువల్లీ మన ట్రైన్ వచ్చేసి అయితే కాట్పాడికి 9:40కి రావాల్సిన ట్రైన్ 10:05కి అయితే వచ్చింది. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 875 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాం గైస్. అండ్ మనకి కాట్పాడి జంక్షన్ వచ్చేసి కూడా మనకి వేలూరు సిటీ కిందకి అయితే వస్తుంది. అండ్ ఈ కాట్పాడి జంక్షన్లో వచ్చేసి అయితే 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ 9 ట్రాక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నుండి అయితే మనకి కాట్పాడి నుండి బెంగళూరుకి వెళ్ళే లైన్ ఒకటి అండ్ గూడూరుకి వెళ్ళే లైన్ ఒకటి అయితే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇదైతే కాట్పాడి జంక్షన్గా అయితే పిలువబడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి కాట్పాడిలో గోల్డెన్ టెంపుల్ కూడా చాలా ఫేమస్. మనకైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండబోతుంది, తెలుగు స్టేటు. అండ్ మనకి తమిళనాడులో వచ్చేసి అయితే ఇది లాస్ట్ స్టాప్. మనకి మన వివేక్ ఎక్స్ప్రెస్కి ఇది తమిళనాడులో వచ్చేసి అయితే లాస్ట్ స్టాపు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రెణిగుంట వచ్చేసి అయితే మనకి 124 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా మనం కవర్ చేసుకోవాల్సిన కిలోమీటర్స్ వచ్చేసి అయితే 3279 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇదే ట్రైన్లో మనకైతే 4 days అయితే ట్రావెల్ చేసేది అయితే ఉంటుంది మనకి. అండ్ ఆల్మోస్ట్ ఈ ట్రైన్లో వచ్చేసి అయితే మనం అయితే 4 days అయితే ట్రావెల్ చేస్తాం గైస్. మనం కాట్పాడి జంక్షన్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే తెలుగు స్టేట్ కూడా సక్సెస్ఫుల్గా అయితే ఎంటర్ అయిపోయాం గైస్. అండ్ మనకి కాట్పాడి నుండి రెణిగుంట వెళ్ళే రూట్లో అయితే మనకైతే వచ్చే ఫస్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి వెంకట నరసింహరాజు వారి పేట. ఇది ఇక్కడైతే మనకు హాల్ట్ లేదు, జస్ట్ స్కిప్ చేస్తాం. బట్ ఇప్పుడైతే మనం అఫీషియల్గా తెలుగు స్టేట్లో కూడా అయితే ఎంటర్ అయ్యాము. ట్రైన్ వచ్చేసి అయితే అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ కూడా ఎంటర్ అయిపోయింది గైస్. అండ్ ఇక్కడ నుండి మన జర్నీ ఇంకా 3154 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేది అయితే ఉంటుంది. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 1000 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. టోటల్గా మన వివేక్ ఎక్స్ప్రెస్ వచ్చేసి అయితే తమిళనాడు, కేరళ 2 రాష్ట్రాలు దాటుకొని అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చింది. మనకి రెణిగుంటకు వచ్చేసి అయితే 12 minutes ఎహెడ్ అయితే వచ్చింది. 12 నిమిషాలు ముందే వచ్చింది కాబట్టి 12 నిమిషాలు ప్లస్ 5 నిమిషాలు మొత్తం కూడా మనకి 15 నిమిషాలు, 15 నుండి 18 నిమిషాల వరకు అయితే మనకి రెణిగుంటలోనే హాల్ట్ అయితే ఉంటుంది. ఈ రెణిగుంట జంక్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి అయితే మనకైతే తిరుపతి డిస్ట్రిక్ట్ కిందకి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుండి మనకి తిరుపతి వచ్చేసి జస్ట్ 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ రెణిగుంట జంక్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి అయితే గుంతకల్ డివిజన్ కిందకి అయితే వస్తుంది. ఇక్కడ నుండి మనకి లైన్స్ చూసుకుంటే అయితే గూడూరు కాట్పాడి మెయిన్ లైన్ ఒకటి అండ్ చెన్నై ముంబై మెయిన్ లైన్ ఒకటి అయితే ఉంటుంది. అండ్ ఈ స్టేషన్లో వచ్చేసి అయితే 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ 9 ట్రాక్స్ ఉంటాయి. అండ్ ఈ ఫుడ్ వచ్చేసి అయితే నేనైతే ప్యాంట్రీ నుండి అయితే తెప్పించుకున్నాను. మనకి రైస్ వచ్చేసి అండ్ ఇక్కడ దాల్, ఇది వచ్చేసి సంథింగ్ ఏదో మిక్స్డ్ వెజ్ కర్రీ టైప్ ఉంది. అండ్ ఇది వచ్చేసి అయితే చికెన్ కర్రీ, ఈ 2 కూడా. అండ్ మనకు వచ్చేసి అయితే ఎక్స్ట్రా రైస్ కూడా ఇచ్చారు. అండ్ ఒకటి లెమన్, ఒకటి చికెన్. పప్పు అయితే బాగుంది. అండ్ ఇదేదో వెజ్ మిక్స్ కర్రీ అయితే ఉంది. ఇది కూడా టేస్ట్ చేసి అయితే చూద్దాం ఎట్లుంది అనేది. బాగుంది ఇది కూడా. కాకపోతే రైసే కొంచెం బియ్యం అనిపిస్తుంది, ఉడకల రైస్ అయితే చాలా బాగుంది. చికెన్ కర్రీ
ఓకే, చికెన్ కర్రీ కూడా బాగానే ఉంది. మనకైతే ఆపోజిట్లో చూస్తున్నారు కదా, బ్లూ కలర్ ఐసీఎఫ్ కోచెస్. (1121 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మనం అయితే నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా చేరుకున్నాం గైస్. అండ్ స్టేషన్ కూడా వచ్చేసి అయితే ఎల్ఆర్. ఇక్కడ వచ్చేసి అయితే మనకి 2 minutes హాల్ట్ అయితే ఉంది. మన ట్రైన్ దిబ్రూగర్కి చేరుకునే కిలోమీటర్స్ వచ్చేసి అయితే 3032 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా అయితే. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి న్యూఢిల్లీ చెన్నై మెయిన్ లైన్ ఇది, నెల్లూరు ఏదైతే ఉందో. స్టాప్ వచ్చేసి మనకైతే ఒంగోలు ఉంటుంది. ఒంగోలు వచ్చేసి అయితే 116 కిలోమీటర్స్ అయితే ఉంది. रसगुल्ला मिस्टी గైస్ జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే నేనైతే విజయవాడ జంక్షన్ కూడా చేరుకున్నాను. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5:52 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి అయితే 2 minutes డిలే తోటి అయితే విజయవాడ జంక్షన్ అయితే చేరుకుంది. అండ్ ఇప్పటివరకు మనం కంప్లీట్ చేసుకున్న కిలోమీటర్స్ వచ్చేసి అయితే 1376 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన కిలోమీటర్స్ వచ్చేసి అయితే 2777 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి దిబ్రూగర్ వరకు అయితే. అండ్ ఈ స్టేషన్ కూడా వచ్చేసి అయితే BZA. అండ్ ఈ స్టేషన్లో వచ్చేసి అయితే 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి మనకి. అండ్ ఇది వచ్చేసి అయితే సౌత్ సెంట్రల్ రైల్వే కిందకి అయితే వస్తుంది. మనకి
ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటంటే అది వచ్చేసి అయితే విజయవాడ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ జంక్షన్ వచ్చేసి ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది మనకి. విజయవాడ జంక్షన్ ఎప్పుడు కూడా మోస్ట్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. గైస్, విజయవాడ జంక్షన్ నుండి మనకి మారే లైన్స్ ఏవైతే ఉన్నాయో అయితే చెన్నై నుండి న్యూఢిల్లీ మెయిన్ లైన్ ఒకటి, చెన్నై నుండి హౌరా మెయిన్ లైన్ ఒకటి, అండ్ విజయవాడ నుండి నిడదవోలు లూప్ లైన్ అయితే ఉండే మనకైతే. అండ్ ఈ స్టేషన్ వచ్చేసి అయితే మనకి 1888లో అయితే ఓపెన్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇది స్టేషన్ వచ్చేసి అయితే 136 years ఎగో ఓల్డ్ స్టేషన్ మనకి. విజయవాడ స్టేషన్ వచ్చేసి అయితే 1888లో అయితే ఓపెన్ చేస్తారు. ఆల్మోస్ట్ 136 సంవత్సరాల క్రిందట రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి అయితే మనకి విజయవాడ జంక్షన్ ఏదైతే ఉందో. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి ఏలూరులో ఉంటుంది. ఏలూరు వచ్చేసి అయితే ఇక్కడ నుండి అయితే 59 kilometers అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి అయితే మనం విజయవాడ జంక్షన్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుండి అయితే డిపార్ట్ అవుతున్నాం గైస్. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం ఏలూరు రైల్వే స్టేషన్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి అయితే ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే 2 minutes హాల్ట్ తర్వాత అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి రాజమండ్రి డైరెక్ట్. అండ్ ఇక్కడ నుండి మనకి రాజమండ్రి వచ్చేసి అయితే 89 kilometers అయితే ఉంది. ఆ తర్వాత మనకి
ఇప్పటివరకు కిలోమీటర్స్ మనం కవర్ చేసుకోవాల్సిన కిలోమీటర్స్ వచ్చేసి అయితే 2718 కిలోమీటర్స్. అండ్ బయట అయితే వర్షం పడుతుంది, అందుకోసం నేనైతే లోపల నుండి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇదంతా కూడా మనకైతే ఏలూరు రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అవుతున్నాం. టైం 7:1 అవుతుంది ఎగ్జాక్ట్లీ. 19:1 అనేసరికి సడన్గా కన్ఫ్యూజ్ అయిపోయా. 7:1 అది 9:1 కాదు. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే నేనైతే రాజమండ్రికి కూడా చేరుకున్నాను గైస్. అండ్ ఇక్కడ టైం వచ్చేసి అయితే మనకి 2 minutes హాల్ట్ అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి అయితే బిఫోర్ రాజమండ్రి వచ్చేసి అయితే మనకి 13 minutes హెడ్ తోటి అయితే వచ్చింది. అవుట్స్లో ఆపేసి మనకైతే ఇప్పుడు ట్రైన్ వచ్చేసి అయితే 10 minutes డిలే తోటి అయితే మనకి రాజమండ్రి చేరుకుంది. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి అయితే మనకి RJY. అండ్ బయట అయితే వర్షం అయితే గట్టిగా పడుతుంది. మనకి విజయవాడ నుండి కూడా వర్షం అయితే పడుతూనే ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ మన జర్నీలో వచ్చేసి అయితే సక్సెస్ఫుల్గా 24 hours అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాం. మనం నిన్న ఈవినింగ్ 7:35 to అరౌండ్ 7:45కి అయితే ఎక్కినాం మన ట్రైన్ అయితే. అండ్ ఇప్పుడు టైం వస్తే ఆల్మోస్ట్ 8:30 అయితే అవుతుంది మనకి. అంటే ఈ ట్రైన్లో మనం వచ్చేసి అయితే 25 hours అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మనం అయితే ఇప్పటివరకు రాజమండ్రి వరకు అయితే 1525 kilometers అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మనకి దిబ్రుగఢ్కి వచ్చేసి అయితే 2628 kilometers అయితే ఉన్నది. అండ్ ఇదే ట్రైన్లో మనం అయితే ఇంకా 2.5 days అయితే ట్రావెల్ అయితే చేస్తాం. మినిమం 2 days అయితే కంపల్సరీ అయితే ట్రావెల్ చేస్తాం. మన ట్రైన్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ అయితే మనకు ఆన్ టైంలోనే నడుస్తుంది. అవుట్స్లో వచ్చేసి అయితే మనకి డిలేలో నడిచింది. ఆల్మోస్ట్ మనకి విశాఖపట్నం వెళ్ళే లోపు అయితే ఆన్ టైం ఆర్ బిఫోర్ టైం వెళ్తుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ మనం బుక్ చేసుకున్నా కానీ మన ఆర్డర్ మీద అయితే మన డీటెయిల్స్ కోచ్ నెంబర్తో సహా వస్తుంది, ఫోన్ నెంబర్తో సహా. నేనైతే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసిన. మనకు వచ్చిన చికెన్ బిర్యానీ ఇదే. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం తెలుగు స్టేట్లో అయితే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ప్యాంట్రీ కార్ ఫుడ్ కంటే మనకి బయట ఫుడ్ అయితే బెటర్ అని చెప్పేసి నేనైతే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాను. ఇది జొమాటో నుండి అయితే వచ్చింది. తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో అయితే చెప్తాను రివ్యూ. బిర్యానీ అయితే చాలా బాగుంది. మనకి బిర్యానీ వచ్చేసి అయితే 190 rupees పడింది. 190 rupeesకి వర్త్ అంటే వర్త్ అనే చెప్పుకోవచ్చు. చాలా బాగుంది టేస్ట్ కూడా. మనకి ప్యాంట్రీ కార్ కంటే కూడా చాలా బెటర్.